నేను అదే అండి, నేను ఒక 18-20 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని అంటే నేను గుర్తించలేకపోయేదాన్ని. అదే వాళ్ళ ట్రాప్లో లాంగ్ రన్ నడిచేదాన్ని. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి, ఇప్పుడు ఆమె వయసు 26, నా పైన కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అమ్మాయి వయసు 26, కానీ 7 సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్లో అదే లూప్లో ఉంది. ఎందుకంటే ఆమె వయసు అప్పుడు 18 కాబట్టి. ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి, మనం అలవాటు పడిపోతాము దాంట్లోంచి అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్. నాకు 32 years వచ్చేసరికి నా బ్రెయిన్కి నాకు అది అర్థమవుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, ఇదని ఏం జరుగుతుందని నేను సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి. మీరు అనొచ్చి పోలీసులకు చెప్పొచ్చు అని నేను 1.5 year బ్యాకే పోలీస్ స్టేషన్కి చెప్పాను. బట్ ఇది తెలంగాణ, అది గుంటూరు. గుంటూరులో నేను కేసు పెట్టినప్పుడు 20 మంది అటాక్ వచ్చారు, నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని. నేను కేసుకి కానీ వాయిదాకు కానీ ఎలా వెళ్ళగలను నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు? నేనే సెల్ఫ్గా ఇన్వెస్టిగేట్ చేశాను. ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాప్స్తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిజిటల్. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కానీ ఎవరైనా అనుకోవచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి, ఇందులో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు, అందులో మా కోడలది ఉంటుంది, అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటానని బహిరంగ వాళ్ళే చెప్తున్నారు. ఆ 2 అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను. నేను నా కళ్ళతో చూసింది 44 మంది అమ్మాయిలు. నేను హార్డ్ డిస్క్ కానివ్వండి, నా దగ్గర ఉన్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు 15 మంది అమ్మాయిలవి రెడీగా ఇప్పటి వరకు అయితే అయ్యాయి. బట్ 44 మంది అండి, 2500కి పైగా వీడియోలు. ఇది నిజము అండ్ ఇవంతా డిజిటల్ రికార్డు. ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది. ఈ రోజుకి కూడా గుంటూరులో నా పైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏ పోలీస్ వాళ్ళకైనా ఇంకా అదే చెప్తున్నాను, నా లావణ్య పైన ఏదైనా ఒకటి కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది, ఒకసారి ఫోన్ చేశాను అడిగితే బాగుంటుంది. ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలు పెట్టాడండి అసలు, అంటే ప్రతి ఒక్కరికి కూడా మత్తు అడిక్షన్ ఉంది. అవును, ఇంతమంది మీరు చెప్తున్నట్టుగా 40+